హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఎస్బీఓ జాబ్స్లో చిన్న చిన్న అప్డేట్స్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ ఎస్బీఓ జాబ్స్ అప్డేట్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ముందుగా ఏంటంటే మన ఈ ఎస్పీఓ జాబ్స్లో కంటిన్యూ అవ్వాలి అంటే ఆల్రెడీ మనకి ఏంటంటే సార్ అనేది మనకి ఒక 30 పాయింట్స్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్గా పెట్టడం జరిగింది. ఓకేనా? ఆ 30 పాయింట్స్ ఏంటి అంటే అదే ఈ ఎస్పీఓ జాబ్స్లో కంటిన్యూ అవ్వాలంటే ఈ 30 పాయింట్స్ కంపల్సరీగా మీరు పాటించాల్సి ఉంటుంది అని చెప్పి మనకి ఏంటంటే ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కంటిన్యూ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ ఫామ్ని టిక్ పెట్టేసి కంటిన్యూ అవ్వడానికి 30 పాయింట్స్ కండిషన్స్ ఓకే అని ఇలాంటివైతే కంటిన్యూ అన్నట్టు. లేదంటే ఆ 30 పాయింట్స్ నేను ఫాలో చేయను అనుకున్న వాళ్ళైతే రిజెక్ట్ కొట్టమని మనకి 30 పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఎస్బీఐ జాబ్స్లో కంటిన్యూ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే 30 పాయింట్స్ని వాళ్ళు టిక్ చేసుకునేసి కంటిన్యూ అవ్వడానికి ఓకే చేసుకునేసి కంటిన్యూ అవుతున్నారనమాట. ఓకేనా? అలాంటి వాళ్ళు కూడా అంటే ఆ 30 పాయింట్స్ కూడా నేను ఫాలో అవుతాను, పాటిస్తాను అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడేంటంటే చాలా మిస్టేక్‌లనేది చేయడం జరుగుతుందనమాట. దాని గురించి ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఇప్పుడు ఈరోజు 13వ తారీఖు మనకేంటంటే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. చాలామంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసే అంటే వాళ్ళు ఆహ్, ఎంచుకున్న వాళ్ళు చేసే టాస్క్‌ని బట్టి అంటే ఆహ్, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావచ్చు, లేదంటే కంటెంట్ రైటర్ కావచ్చు, లేదంటే మైక్రో టాస్క్ చేసేవాడు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఒక టీమ్ అనేది సెలెక్ట్ చేసుకునేసి వాళ్ళ టాస్క్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది ప్రెజెంటు. ఈ టాస్క్ చేసే క్రమంలో ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్‌లనేవి చేయడం జరుగుతుందనమాట. ఈ టాస్క్ చేసే దాంట్లో ఇప్పుడు మనం ఆ 30 పాయింట్స్‌లో కావచ్చు, లేదంటే శంకర్ సార్ మనకి ఈ టాస్కు చేసినప్పుడు ఎలాంటి కండిషన్స్ పాటించాలి అనేది మనకక్కడ ఏంటంటే ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మనకి 5 స్టెప్‌లు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అందులో మనకేంటంటే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది అక్కడ కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్స్ అన్నిట్లికి కూడా విరుద్ధంగా చేయడం అనేది జరుగుతుందనమాట. అంటే ఆహ్, ఈ 3 టాస్క్‌లకి సంబంధించిన వాళ్ళు అంటే పర్టిక్యులర్ ఈ ఒక్క టాస్క్ అనే కాదు. మైక్రో టాస్క్ కావచ్చు, లేదంటే డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావచ్చు, లేదంటే కంటెంట్ రైటర్ కావచ్చు. ఈ 3 టాస్క్‌ల్లో చేసేవాళ్ళు కూడా ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్‌లు అనేది చేయడం జరుగుతుంది. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఎస్‌పీఓ జాబ్స్ అనేది ఒక స్ట్రిక్ట్ అయిన కండిషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అదేంటంటే ఈ నవంబర్ 15వ తారీఖు కాడ్నుంచి ఇలాగా వాళ్ళు చెప్పే కండిషన్స్‌ని బ్రేక్ చేసి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఐడీలనేది కంపల్సరీగా బ్లాక్ చేయడం జరుగుతుందనమాట. అంటే బ్లాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళేంటంటే ఇంకా మళ్ళీ ఎస్‌బీఓలో కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉండదనమాట. వాళ్ళకి వాళ్ళకొచ్చే పేమెంట్ కావచ్చు, వాళ్ళు పెట్టిన రూ. 6,000 ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు. తర్వాతేంటంటే వాళ్ళు అప్పటి వరకు ఎంతైతే వర్క్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకున్నారో ఆ మనీ కూడా మనకి రిటర్న్ ఇచ్చేసి ఆళ్ళ ఐడీ అనేది బ్లాక్ చేయడం అనేది జరగబోతుందనమాట. ఓకేనా? ఇదేంటంటే ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి అంటే ఇంకా 2 డేస్ ఉందనమాట. ఈ 2 డేస్ తర్వాత మనకి ఈ అప్డేట్ అనేది రాబోతుందనమాట. ఓకేనా? దానివల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ 30 పాయింట్స్ ఏవైతే మీరిచ్చారో ఆ 30 పాయింట్స్‌ని మీరేంటంటే బ్రేక్ చేయకుండా, ఆ కండిషన్స్ బ్రేక్ చేయకుండా మీరెవరైతే ఆహ్, కంటిన్యూ అవుతారో, ఎవరైతే బ్రేక్ చేయకుండా ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఇకపైన ఎస్‌బీఓలో కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఉంటుందనమాట. ఏంటంటే ఈ ఎస్‌బీఓ అనేది ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు చిన్న చిన్న అమౌంట్‌లో రావచ్చు. కానీ ఫ్యూచర్‌లో ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మనకేంటంటే అమౌంట్ అనేది మంచి అమౌంట్ అనేది రాబోతుందనమాట. చేసే ప్రతి టాస్క్ కూడా అంటే 3 టాస్క్‌లు ఏ టాస్క్ మీరు ఎంచుకున్నా కూడా మనకి మంచి అమౌంట్ అనేది రాబోతుందనమాట. దాని గురించి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకోకుండా వాళ్ళిచ్చే ఏ కండిషన్స్ కూడా బ్రేక్ చేయకుండా నీట్‌గా మీరు వర్క్ అనేది చేసుకునేసి మంచిగా ఎర్నింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? అలాగే మనకిక్కడేంటంటే
ఇక్కడేంటంటే మనకి ఎస్‌బీఓ కేర్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీకేంటంటే మీరు ఐడీ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఎస్‌బీఓ ఐడీ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకేంటంటే ఆ డాష్‌బోర్డ్‌లో ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ డాష్‌బోర్డ్‌లో ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్‌లో మీరేంటంటే ఎస్‌బీఓ కేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది కొత్తగా. అలాగే ఎస్‌బీఓ కేర్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అనేది ఉంటుందనమాట. ఈ 2 కూడా కొత్తగా వచ్చినియి. తర్వాతేంటంటే మీరు ఎస్‌బీఓ కేర్‌లో మీరు ఏమైనా కంప్లెయింట్ చేయాలనుకుంటే మీరు కంప్లెయింట్ చేయొచ్చనమాట. కంప్లెయింట్ చేసి అక్కడ ఎలాంటి కంప్లెయింట్ చేయాలి, ఎలాంటి కంప్లెయింట్ చేయకూడదు అనేది కూడా మీకు అక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? అలాగే దేనికైతే కంప్లెయింట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారో అలాంటి విషయాలు మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ కంప్లెయింట్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకే. అలాగే కింద ఇచ్చిందేంటంటే ఎలాంటి ఆటిలకి కంప్లెయింట్ చేయొచ్చు అనేది కూడా ఎలాంటి ఆటిలకి కంప్లెయింట్ చేస్తే మీ కంపెనీ నుంచి రిప్లై వస్తుంది అనేది కూడా మీకు అక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునేసి ఆ విధంగా మీకేమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడైతే కంప్లెయింట్ చేసుకోండి. మీరు కంప్లెయింట్ చేసిన తర్వాత మీకేంటంటే మినిమమ్ వెంటనే మీకు రిప్లై అయితే రాదనమాట. 4 వర్కింగ్ డేస్‌లో మీకు రిప్లై అనేది రావడం జరుగుతుందనమాట. అంటే మీరు కంప్లెయింట్ చేసిన తర్వాత 4 వర్కింగ్ డేస్‌లో మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేస్తారనమాట. ఓకేనా? ఒకసారి కంప్లెయింట్ చేసిన తర్వాత మళ్ళీ కంప్లెయింట్ చేసే అవకాశం అనేది మీకు ఉండదనమాట. ఒకసారి ఎప్పుడైతే కంప్లెయింట్ చేశారో మీరు పెట్టిన కంప్లెయింట్‌కి వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నెక్స్ట్ ఏం ప్రాబ్లమ్ వస్తే అప్పుడు కంప్లెయింట్ అనేది చేయాల్సి ఉంటుందనమాట. అంతేగాని మీకు ఈరోజు ఒక కంప్లెయింట్ చేసి, రేపు ఒక కంప్లెయింట్ చేసి, ఎల్లుండి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. దాని గురించి క్లియర్‌గా మీరేంటంటే ఏదైనా ఒక మెయిన్ కంప్లెయింట్ ఏదైతే ఉందో ఆ కంప్లెయింట్ కోసం ముందు మీరు కంప్లెయింట్ చేసుకునేసి, ఆ తర్వాత ఆ కంప్లెయింట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మీరేంటంటే నెక్స్ట్ కంప్లెయింట్ అనేది మీరు చూసుకునేయండి. చూసుకున్న తర్వాత మీకేంటంటే ఇక్కడ డాష్‌బోర్డ్‌లో మళ్ళీ మీకేంటంటే ఎస్‌బీఓ కేర్ స్టేటస్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంది కదా! ఆ ఆప్షన్‌లో మీరు చూసుకున్నట్టయితే మీరు చేసిన కంప్లెయింటు ఆహ్, ఫాలో అయితుందా? అదే యాక్టివ్‌లో ఉందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? అనేదంతా కూడా మీకు స్టేటస్ ఎలా ఉందనేది మీరు చూసుకోవచ్చనమాట అక్కడ. దానికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? లేదంటే అది యాక్సెప్ట్ చేసారా వాళ్ళు? లేదంటే ఇంకానా పెండింగ్‌లో ఉందా? అనేది మీరక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. దాని గురించి ఈ ఎస్‌బీఓ కేర్ స్టేటస్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా మంచి అప్డేట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎస్‌బీఓలో కంటిన్యూ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి మిస్టేకులు చేయకుండా మంచిగా మీరు ఫాలో అయ్యి మీరు మంచిగా ఎర్నింగ్ అనేది చేసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఎస్‌బీఓ జాబ్స్‌లో కంటిన్యూ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరేంటంటే కంపల్సరీగా నోటీస్ బోర్డ్‌ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలనమాట. ఓకేనా? ఇక్కడ ఎవరైతే కంపల్సరీగా నోటీస్ బోర్డ్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారో వాళ్ళకి 100% కంపెనీ ఎస్‌బీఓ జాబ్స్‌లో వర్క్ చేసే అవకాశం అనేది ఉంటుందనమాట. ఓకేనా? మనం ఏంటంటే ఏ విషయం తెలుసుకోవాలన్నా ఎస్‌బీఓకి సంబంధించి ఏ విషయం తెలుసుకోవాలన్నా కూడా, ఏ విషయం నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా కూడా మనకేంటంటే ఈ శంకర్ సార్ అనేది కంపల్సరీ నోటీస్ బోర్డ్‌లో మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ నోటీస్ బోర్డ్‌ని కంపల్సరీ ఎవరైతే ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎస్‌బీఓ జాబ్స్‌లో మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీరేంటంటే ఎస్‌బీఓ జాబ్స్‌ని ఒక పార్ట్ టైమ్ జాబ్‌గా ఎంచుకున్నా, ఫుల్ టైమ్ జాబ్‌గా ఎంచుకున్నా కూడా మీకు మంచి లైఫ్ అనేది ఉంటుందనమాట. వాళ్ళు చెప్పే చిన్న కండిషన్స్ అనేది కంపల్సరీగా పాటించాల్సి ఉంటుందనమాట. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళేమైనా చిన్న మిస్టేక్‌లు వాళ్ళు చేసినట్టయితే ఆ మిస్టేక్‌లు వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకునేసి వాళ్ళు ఎలాంటి మిస్టేక్‌లు చేయకుండా ఉంటారు. ఎస్‌బీఐ జాబ్స్‌లో కంటిన్యూ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎస్‌బీఓ జాబ్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.